36 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అహింస ప్రభంజన యాత్ర ఈ రోజు హనుమకొండ పట్టణానికి వచ్చింది. 34వ రోజు. ఈ యాత్ర యొక్క ఉద్దేశం అందరూ శాకాహారులుగా మారాలి. ఎవరు జంతువులను చంపరాదు మిత్రులారా. జంతువులు చంపడం అంటే మన వేలుతో మన కళ్ళు పొడుచుకోవడం. ఈ భూమండలం మన ఒక్కరి సొత్తు అనుకుంటున్నాడు మనిషి, కానీ ఇది అందరిది. మనకి ఎంత హక్కు ఉందో జంతువులు కూడా అంతే హక్కు ఉంది. ఆ మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ. ఇది మా మెయిన్ స్లోగన్. ఎవ్వరూ మాంసం తినకూడదు. కొన్ని కులాలు తినొచ్చు, కొన్ని మతాలు తినకూడదు. ఇదంతా పిచ్చి. అందరి శరీరాలు ఒకటే, శరీర ధర్మం ఒకటే. ఎవ్వరూ మాంసం తినకూడదు. మతాలన్నీ శాంతిని అహింసనే బోధించాయి. ఏ మతమైనా ఏ కులమైనా ఇది భూమండలం కర్మ సిద్ధాంతమే పనిచేస్తుంది. ఏం చేస్తామో అదే వస్తుంది. మనము మామిడి విత్తనం వేస్తే వేప పండు రాదు, వేప విత్తనం వేస్తే మామిడి పండు రాదు. ఈ భూమండలం మీద రూల్స్ అన్నీ, రెగ్యులేషన్స్ అన్నీ ఒక్క రకంగానే ఉన్నాయి. ఏ మతస్థులకైనా ఏ కులస్తులకైనా జంతువులను చంపిన హింసలో జీవించిన వాళ్ళందరికీ తిరిగి హింస వస్తుంది. అందుకే ఇంత దరిద్రాలతో ఉన్నారు మనుషులందరూ. మన జీవితాలన్నీ అలా ఉన్నాయి. కాబట్టి తక్షణమే అందరూ శాకాహారులుగా మారాలని మేమందరం దానికోసం పనిచేస్తున్నాము. జంతు జాతి ఎంత సుభిక్షంగా ఉంటుందో మానవ జాతి అంత సుభిక్షంగా ఉంటుంది. జంతు జాతి ఎంత భక్షించబడుతుందో మానవ జాతి రకరకాల రోగాలతో, ప్రకృతి వైపరీత్యాలతో, కుటుంబ కలహాలతో భక్షించబడుతుంది. ఇది అర్థం చేసుకుందాం. తక్షణమే శాకాహారులుగా మారాలని కోరుకుంటూ మూగజీవుల రక్షణే, మూగజీవుల రక్షణే, మూగజీవుల రక్షణే, మూగజీవుల రక్షణే. మన వెలికి కాసింత గాయపైన విలువలు ఆడిపోతామే, వాటి గొంతుకొస్తే ఎంత నరకం నొప్పి బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అహింసా మార్గంలో మేము ప్రజలందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము ఆరోగ్యంగా ఉంటూ అందరినీ ఆరోగ్యంగా ఉంచాలనేదే మా ఉద్దేశం.